మహిళలకు, పెద్దలకు, యువకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన గ్రామంలో దివ్యచక్ర చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సప్తగిరి హాస్పిటల్ చైతన్యపురి డాక్టర్ శివప్రసాద్ గారు జనరల్ సర్జన్ గారు, అదేవిధంగా డాక్టర్ ప్రవీణ్ రెడ్డి ఆర్థోపెడిక్స్ సర్జన్ గారు, అదేవిధంగా డాక్టర్ రాజాప్రసాద్ సార్ జనరల్ మెడిసిన్, అదేవిధంగా డాక్టర్ భగత్ సింగ్ డిఎంఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీంట్లో దాదాపు 250-300 మంది వచ్చారు. మహిళలు, పెద్దలు, పిల్లలు అందరూ వచ్చారు. ప్రధానంగా మన మల్కాపురం ఫ్లోరిన్ ఎఫెక్టెడ్ ఏరియా, మన దగ్గర ఫ్లోరోసిస్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఎముకలకు సంబంధించిన వ్యాధులు చాలా ఉంటాయి. ఆ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి చికిత్స ఇప్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మన గ్రామంలో దివ్య రమణ మేడం గారు మన గ్రామంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన డాక్టర్ ప్రవీణ్ రెడ్డి గారు ఆర్థోపెడిస్ట్ అందరికీ చూశారు సార్. మీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు, మన దగ్గర అందరి పళ్ళు బంగారంలానే ఉంటాయి సార్ ఆ ఫ్లోరిన్ ఎఫెక్ట్ తోటి. మీ ఈరోజు మీ ఆలోచన వల్ల మా దగ్గరకు మీరు ఒక మంచి ఆలోచనతో ఈరోజు మా గ్రామంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాన్ని సద్వినియోగం చేసుకున్న మా ఊరోళ్ళందరూ కూడా మా తరఫున, మీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకేమన్నా సర్జరీలు కానీ ఇంకేదైనా మెడిసిన్ కావాలంటే ఖచ్చితంగా వీళ్ళందరినీ మీ హాస్పిటల్ వరకు తీసుకొస్తాం. మీ గైడెన్స్ ఇవ్వండి, మీరు మంచిగా వాళ్ళకి వైద్యం అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా శివప్రసాద్ గారు ఆప్తమిత్రులు సార్, నాకు 10 ఏళ్ళ నుంచి పరిచయం. హాస్పిటల్ రంగంలో, వైద్య రంగంలో మంచి సేవలు చేస్తున్నారు. ఇదే విధంగా సేవలు కొనసాగించుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఏర్పాటు చేసిన సార్ రమణ గారికి మా వంతు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం మరోసారి మా మల్కాపురంలో మళ్ళీ పెట్టుకుంటాం సార్. దానికి మీరందరూ మళ్ళీ సహకరించాలి. ఆ రోజు ఇంతకంటే ఇంకా పెద్ద ఎత్తున పేషెంట్లు అందరినీ తీసుకొద్దాం, అందరికీ వాళ్ళకి వైద్య సదుపాయాలు అందిస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులకి, వైద్యులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ చూస్తున్నారు గత 2.5 గంటలుగా వస్తున్నారు, అందరూ చెక్ చేయించుకున్నారు, టెస్టులు చేయించుకున్నారు, కొంతమందికి బ్లడ్ టెస్ట్ చేయించినారు. అందరికీ ఉచితంగా మందులు కూడా అందించడం జరుగుతుంది. ఇంకా ఏదైనా టెస్టులు, పెద్ద సర్జరీలో కూడా ఉంటే హాస్పిటల్కి వెళ్దాం, అక్కడ కూడా సార్ మనకు అందుబాటులో ఉంటారు. ఇంకా మనం అందరికీ మంచి ఆరోగ్యంగా ఉండాలని, అందరికీ మంచి వైద్యం అందాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు ఈ ఆరోగ్య శిబిరానికి చేసినటువంటి ప్రజలందరికీ, అదేవిధంగా ఈ ఊరి సర్పంచ్ అయినటువంటి నిరంజన్ గౌడ్ గారు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం. మరి దీని ఒక వంతు సహకారంగా సప్తగిరి హాస్పిటల్ బృందాన్ని ఇక్కడికి తీసుకుని రావడం, మరి ఈ కార్యక్రమాన్ని వెనుక ఉండి వెంకటరమణ గారు, మరి అదేవిధంగా దివ్యచక్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత మందులే కాదు అన్ని రకాలుగా వాళ్ళకు సహకారాలు అందిస్తామని రమణ గారు ముందున్నారు. మరి వారికి కూడా మా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందజేస్తామని సప్తగిరి హాస్పిటల్ బృందం తరఫున మరి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజలందరికీ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి సర్పంచ్ నిరంజన్ గౌడ్ గారికి అభినందనలు తెలుపుతూ, మరొకసారి కూడా ఇక్కడ కొంతమంది ప్రజలు కంటి పరీక్షల గురించి, స్త్రీ సంబంధిత వ్యాధుల గురించి డాక్టర్ గారు రాలేదు అన్నట్టుగా కొద్దిగా నిరాశ చెందారు. ఖచ్చితంగా వారికి కూడా ఇక ముందు ఇంకొకసారి వచ్చి తప్పకుండా వారి యొక్క సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని మీ అందరికీ తెలుపుతూ, మాకు అవకాశం ఇచ్చినటువంటి సర్పంచ్ గారికి, మరి అదేవిధంగా దివ్యచక్ర చారిటబుల్ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.